ఒకవైపున ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ఈ 59 ఏళ్ల మీ బిడ్డ పాలన చూశారు, 59 నెలలుగా మీ బిడ్డ పాలన మీరు చూశారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, దేవుడి దయతో ఈ 59 నెలల కాలంలో మీ అందరి చల్లని ఆశీస్సులతో ఈ 59 నెలల్లో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా మీ బిడ్డ పాలనలో మేనిఫెస్టోలో ఇచ్చిన 99% హామీలను అమలు చేసి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అనే పదానికి విశ్వసనీయత అనే అర్థాన్ని తీసుకొచ్చింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే కాదా, మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏకంగా 2,31,000 ఉద్యోగాలు, ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మీ బిడ్డ పాలన వచ్చేదాకా రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలుంటే కేవలం ఈ 59 నెలల కాలంలో గతంలో ఎప్పుడు చూడని విధంగా మీ బిడ్డ పాలనలో మరో 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినది ఎప్పుడైనా జరిగింది అనంటే అది కేవలం ఈ 59 నెలల్లో మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు వివిధ పథకాల కొరకు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ బటన్ నొక్కడం, ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే, వారి చేతికే అందుతా ఉన్న పరిస్థితి ఈ 59 నెలల్లో మాత్రమే జరిగింది. ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం కానీ, ఈ మాదిరిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వెళ్ళిపోవడం కానీ, లంచాలు వివక్ష లేకుండా ఈ మాదిరిగా ఇవ్వడం కానీ ఎప్పుడైనా ఇంతకు ముందు జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడు? జరిగిందా అక్క? జరిగిందా చెల్లెమ్మ? గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు, నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులన్నీ ఇవాళ ఇంగ్లీష్ మీడియం. గవర్నమెంట్ బడులలో 6వ తరగతి నుంచే పిల్లల ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ బోధన, ఐఎఫ్పి ప్యానల్స్. 8వ తరగతికి పిల్లలు వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు. మొట్టమొదటిసారిగా ఆ పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ ఇంగ్లీషు, మరో పేజీ తెలుగు. మొట్టమొదటిసారిగా 3వ తరగతి నుంచి ఆ పిల్లలకు టోఫుల్ క్లాసులు. మొట్టమొదటిసారిగా 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లు. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇంగ్లీష్ మీడియం నుంచి ఐబీ దాకా ఈరోజు మన పిల్లల ప్రయాణం. ఎప్పుడు జరగని విధంగా బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక, బడులలో పిల్లలకు గోరుముద్ద, పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఆ తల్లులకు ఓ అమ్మఒడి, పెద్ద చదువుల్లో కూడా విప్లవాలను తీసుకొని వస్తూ పెద్ద చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకుండా పూర్తి ఫీజులతో ఆ పిల్లల కోసం అండగా నిలబడుతూ పూర్తి ఫీజులు కడుతూ ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన. ఈరోజు రాష్ట్రంలో ఇంజనీరింగ్ స్టూడెంట్లు కానీ, డాక్టర్లు కానీ, డిగ్రీలు చదువుతా ఉన్న వాళ్ళు కానీ ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 93% మంది ఈరోజు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అందుకుంటా ఉన్నారు అనంటే
తేడా గమనించమని కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా పెద్ద చదువుల కరికులం మారింది. కరికులం మొట్టమొదటిసారిగా జాబ్ ఓరియంటెడ్గా మారింది. మ్యాండేటరీ ఇంటర్న్షిప్ ఈరోజు కరికులంలో భాగమైంది. ఇంటర్నేషనల్ కోర్సులు హార్వర్డ్, ఎల్ఎస్సి, ఎంఐటి, స్టాన్ఫోర్డ్ లాంటి యూనివర్సిటీల కోర్సులు ఈరోజు ఆన్లైన్లో వాళ్ళ చేత సర్టిఫికెట్లు ఇస్తూ ఈరోజు మన డిగ్రీలతో ఈరోజు అనుసంధానమైంది. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ఈ విద్యా రంగంలో తీసుకొచ్చిన ఈ విప్లవాలు, ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ తీసుకొచ్చిన ఈ విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగాయా అన్నా? జరిగాయా తమ్ముడు? అక్క జరిగాయా? చెల్లెమ్మ జరిగాయా? జరిగాయా ఎప్పుడన్నా? పెద్దమ్మ ఎప్పుడన్నా జరిగాయా? అక్క చెల్లెమ్మలను, నా అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, నా అక్క చెల్లెమ్మలకు బతుకులు బాగుండాలని, నా అక్క చెల్లెమ్మల కోసం తప్పిస్తూ మహిళా సాధికారతకు అర్థం చెబుతూ, నా అక్క చెల్లెమ్మలకు ఆసరా, నా అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకు చేయూత, నా అక్క చెల్లెమ్మలకు కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మలకు ఓ ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్. ఇదే రాజంపేట టౌన్లోనే ఏకంగా 4,000 ఇళ్ల స్థలాలు ఇవాళ నా అక్క చెల్లెమ్మల పేరిటే రిజిస్ట్రేషన్. అందులో కడతా ఉన్న ఏకంగా ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం ఈరోజు జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉన్న నా ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను, నా ప్రతి తమ్ముడిని అడుగుతా ఉన్నాను, నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇలా అక్క చెల్లెమ్మల మీద ఇంత ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా? ఎటువంటి పథకాలు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న ఉన్నాయా? తమ్ముడు ఉన్నాయా? అక్క ఉన్నాయా? చెల్లెమ్మ ఉన్నాయా? గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? గతంలో ఎప్పుడు చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఆ రైతన్నలకు రైతు భరోసా మొట్టమొదటిసారిగా జరిగింది. ఆ రైతన్నలకు తోడుగా, ఆ రైతన్నలకు ఒక ఉచిత పంటల బీమా, ఆ రైతన్నలకు అండగా సీజన్ ముగిసేలోగానే మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం. పగటి పూటే 9 గంటలు ఆ రైతన్నలకు నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే రైతన్నకు అండగా ఓ రైతు భరోసా కేంద్రం. నేను అడుగుతా ఉన్నా, ఇన్నిన్ని విప్లవాలు, రైతన్నలకు సంబంధించిన ఇన్నిన్ని విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న జరిగాయా? తమ్ముడు జరిగాయా? జరిగాయాక? జరిగాయా అమ్మా? గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా స్వయం ఉపాధి రంగానికి అండగా ఉంటూ ఆటోలు, టాక్సీలు, డ్రైవర్లు నడుపుకుంటా ఉన్న వాళ్ళందరికీ కూడా వాహన మిత్ర మొట్టమొదటిగా స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, తోడు చేదోడుతో శ్రమజీవులకు అండగా లాయర్లకు కూడా లానేస్తాం. ఇంతగా స్వయం ఉపాధి రంగానికి ఇన్నిన్ని స్కీములు పెట్టి తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇన్నిన్ని పథకాలు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఉన్నాయా అన్నా? ఉన్నాయా తమ్ముడు? పేదవాడి ఆరోగ్యానికి భరోసా, ఏ పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి అండగా ఉంటూ
మొట్టమొదటిసారిగా ఓ విస్తరించిన ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ. ఒక్క ఆరోగ్యశ్రీయే కాకుండా ఆ పేదవాడు ఆపరేషన్ చేయించుకుంటే ఆ రెస్ట్ పీరియడ్లో కూడా ఆ పేదవాడికి తోడుగా ఓ ఆరోగ్య ఆసరా. ఈ ఆరోగ్య ఆసరా ఆరోగ్యశ్రీయే కాకుండా గ్రామంలోనే ఆ పేదవాడికి ఓ విలేజ్, గ్రామంలోనే ఆ పేదవాడికి విలేజ్ క్లినిక్, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, పేదవాడి ఇంటి తలుపు తట్టుతూ ఆ పేదవాడికి గ్రామంలోనే మందులు ఇస్తూ వైద్యం చేస్తూ ఇంటికే వచ్చే ఓ ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా, పేదవాడి ఆరోగ్యం మీద ఇంతగా ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 600 రకాల సేవలు అందిస్తా ఉన్న ఓ గ్రామ సచివాలయం, 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న ఓ వాలంటీర్ వ్యవస్థ, అవ్వ తాతలకు ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తా ఉన్నారు 3000 రూపాయలు ఇంటికే వచ్చి. ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు. నేను అడుగుతా ఉన్నా, అక్క చెల్లెమ్మలకు రక్షణ కోసం గ్రామంలోనే మొట్టమొదటిసారిగా ఓ మహిళా పోలీస్, అక్క చెల్లెమ్మలకు తోడుగా అండగా వాళ్ళ ఫోన్లోనే ఓ దిశ యాప్. నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి విప్లవాలు, ఇటువంటి మార్పులు, ఇటువంటి పాలన గతంలో ఎప్పుడైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మొట్టమొదటిసారిగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఇంటి వద్దకే అందుతా ఉన్న పాలన గతంలో ఎప్పుడైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.